బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు ప్రజా సంఘాలతో కలిసి ఆయన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీని కలిశారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు. రాయవరం శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో దుర్ఘటన జరిగి 10 మంది చనిపోయి 10 రోజులైనప్పటికీ వారి కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కమిటీ రాయటానికి బాధితులకు ఆర్థిక సాయం చేయడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొమరపాలెంకి మధ్య ఉన్నటువంటి ఒక బాణాసంచా పరిశ్రమ 10 రోజుల క్రితం దురదృష్టం చేస్తూ అక్కడ ప్రమాదం జరిగి 10 మంది చనిపోయారు. స్పాట్లో 7 చనిపోయారు. తర్వాత హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళైతే ఎవరైతే 10 మంది ఆ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్ళినటువంటి కూలి పనులు చేసుకునేటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో అందరినీ కలిసివేసినటువంటి సంఘటన అది. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత 10 రోజులుగా బాధిత కుటుంబాలందరూ కూడా మా కుటుంబాలకే న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబాలకి ఆ సంఘటన జరిగిన రోజునే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి వాళ్ళకి మద్దతు పలికి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఆ రోజుని హోంమంత్రి గారు కూడా రావడం జరిగింది సంఘటన స్థలానికి. ఎమ్మెల్యేలు వచ్చారు. సరే, సంతోషమే. మేమేమి రాజకీయం చేయడానికి రాలేదు, రాజకీయంతో మాకు పని లేదు. ఆ బాధిత కుటుంబాలని 10 రోజులుగా ఈవేళ కమిషన్ వచ్చింది ఇక్కడికి. ఈ కమిషన్ అనేటువంటిది అధికారుల యొక్క తప్పిదాలు ఏమున్నాయి, జరగవలసినటువంటి కార్యక్రమంలో అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా, ఏ డిపార్ట్మెంట్లకు సంబంధం ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పర్మిషన్లు అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది చూడటానికి, ఎంక్వైరీ చేయడానికి ఎలా జరిగింది అనేటువంటిది. సరే, దాంట్లోకి మేము వెళ్ళలేదు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమనండి. సంబంధించినటువంటి అధికారుల మీద, బాధ్యత ఉన్నటువంటి అధికారుల మీద ఏ రకమైన యాక్షన్ తీసుకున్నా పర్లేదు. మేము కోరేది, మేము డిమాండ్ చేసేది ఈ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటిది. వీళ్ళందరూ కూలి పని చేస్తుంటేనే కానీ ఆ కుటుంబాలకు పోషణ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆడపిల్లలు చదువుతున్నారు. వీళ్ళ జీవితాలు ఏం కావాలి? ఆ కుటుంబానికి ఉన్నటువంటి యజమానులు అక్కడ చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే ముద్దు నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు మంచిది కాదు. ఎంక్వైరీలు చేసుకోండి, బాధ్యతల మీద చర్యలు తీసుకోండి. దానికి వీళ్ళకి చేసిన సహాయానికి సంబంధం లేదు. వీళ్ళకి అందేవలసినటువంటి సహాయం అనేటువంటి తక్షణం అందించి ఆ చనిపోయినటువంటి వాళ్ళని ఎవరు తీసుకురాలేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చేసి చనిపోయిన మనుషులను ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు. కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే బాధలో ఉండి నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఏ ప్రభుత్వం అయినా. ఒక సంఘటన ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. విశాఖ జిల్లా పరవాడలో అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. ఆ సంఘటనలో కూడా సంఘటనలో చనిపోయినటువంటి వెంటనే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే వచ్చి ఒక్కొక్క చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా స్పాట్లో అందించినటువంటి సందర్భం. స్పాట్లో అంటే 24 గంటలు కాకుండానే ఇలాంటి కమిషన్లు వేసి తార్కాణం చేసి ఎవరి వల్ల చనిపోయారు, ఏం జరిగింది, ఏంటి అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలని కదా. ఎంక్వైరీ కూడా చేశారు. దాంట్లోని ఎంక్వైరీ దేని మీద, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది అది ప్రభుత్వం బాధ్యత కాబట్టి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు చేయవలసినటువంటి బాధ్యత కాబట్టి అవి చేశారు. కానీ తక్షణ సహాయం అయితే మాత్రం, వీళ్ళకి జరగవలసినటువంటి న్యాయం అయితే మాత్రం వెంటనే చేశారు. ఆ విధంగా ఈ కుటుంబాలను ఆదుకుని, ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి చదువుకోనటువంటి వాళ్ళని చదివించడం కానీ, చదువుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కానీ, ఈ కుటుంబాన్ని, ఈ 10 మంది కుటుంబాలు ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు కుటుంబాలను అందరినీ ఆదుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. బాధితులకి మేము అండదండగా ఉంటాం. ఇది రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాల గురించి మాట్లాడేటువంటి విషయం కాదు. ఇది చిత్తశుద్ధితోటి ఈ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటిది మా డిమాండ్.